మీకు పెరుగుతుంది పరిజ్ఞానం, అప్పుడు మీకు పెరుగుతుంది పరిజ్ఞానం. ఇది తెలుసుకోలేకపోతే మిగిలేదు మనకి. మీరే చెప్పారు సరిగ్గా. మీ బరువు మీకు తెలియదు, మీ మనస్సు చాలా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు నుంచి మీరు ఏదైతే నేను నేర్చుకోవాలనుకుంటున్నానో ఆ నేర్చుకునే ప్రయత్నం చేసి, ఇందాక నేను ఊహాతీతమైనటువంటి ఏదైతే అనుకున్నానో ఒక అవార్డు నాకు వచ్చినట్టు కాలయాపన చేయకుండా మార్పు కోసం ప్రయత్నిస్తూ ప్రమాదాన్ని ముందుగా గుర్తించి అశ్రద్ధ వహించకుండా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటూ బద్ధకం వదిలి ప్రయత్నిస్తూ చుట్టూ పరిసరాలతో అవగాహనతో అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళడమే మన జీవితం. ముందుకెళ్ళడమే మన జీవితం. ఓకేనే? రాత్రి అలా పట్టిపోతుంది. అయ్యో ఇప్పుడు రైట్ ఇంకో 3 minutes మాత్రమే ఉంది.
ముందుగా కృతజ్ఞతలు. నేను 2వ క్లాస్ ఈరోజు. ఫస్ట్ సేల్స్ అండ్ మార్కెటింగ్ అన్నాను కాకినాడలో, ఇది 2వది పాజిటివ్ యాటిట్యూడ్ అని చెప్పే విధానం నాకు చాలా బాగా నచ్చింది. అందుకే నేను బిగ్ ఫ్యాన్. ఆయన వీడియోస్ నేను యూట్యూబ్లో చూస్తుంటాను. మైండ్ రిటర్న్ చాలా థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు చెప్పిన స్పీచ్ చాలా మాకు బాగా ఇంప్రూవ్మెంట్ అయిందండి. ముందు ముందు ఎలా ఉండాలో ఎలా చేయాలి అన్నది కూడా మాకు బాగా అర్థమైందండి. అంటే ఏ ప్రమాదాలు అరికెట్టాలి, ఎలా సేఫ్టీగా ఉండాలి ఇవన్నీ గురించి బాగా మేము నిర్ణయం తీసుకున్నామండి. ముందు కూడా ఇలాగే మేము ఇంకా ఇలాంటి మీటింగ్స్ కాంటాక్ట్ అవ్వాలని కోరుకుంటూ నా నేను నా సర్వీసు 40 సంవత్సరాలు ఉందండి. ఈ 40 సంవత్సరాలు కూడా నేను ఎంతగా ఏం తెలుసుకోలేదండి. ఈరోజు ఈ ప్రోగ్రాంలో పొద్దున్న నుంచి కూడా ఇన్వాల్వ్ అయ్యి ప్రతి విషయం కూడా అవగాహన మీ ద్వారా మాకు కల్పించాలని చెప్పుకుంటూ థ్యాంక్ యూ సార్. బ్యాట్ని ఏ విధంగా సేఫ్టీ తీసుకోవాలంటే క్యాబ్ విషయాలే కాక మన బయట ఎలా వ్యక్తులు ఎలా ప్రవర్తించాలనేది కూడా సార్ చెప్పి మన ద్వారా తెలిసింది. అందుకే మీకు ధన్యవాదాలు సార్. మాకు ఎప్పుడైతే ఎవరైతే రెస్పెక్ట్ ఇస్తామో వారు అదే మనకు కూడా రెస్పెక్ట్ ఇచ్చి మన గవర్నమెంట్ దగ్గర కూడా పెంచుకొని ఆ గవర్నమెంట్ పేపర్లో జీవించేలాగా ఆత్మీయతతో కాక ఆత్మీయతతో కాక లోపలి జీవించేలాగా సార్ చెప్పినందుకు ధన్యవాదాలు. సార్ చెప్పినట్టు మనం అందరం జాగ్రత్త ఆయన చెప్పిన ప్రకాశం పాటించి అందరూ కూడా కొద్దిగా 10% మారాలని నేను సభ కోరుకుంటున్నాను.